నేను అన్ని రంగాల్లో ఉన్నా కాబట్టి, కథ రాసిన దగ్గర నుంచి థియేటర్ దాకా ఉన్నా కాబట్టి నా ఫీలింగ్ చెప్పా. థియేటర్లో ఉన్న క్యాంటీన్ ప్రైజులు కానీ, టికెట్ ప్రైజింగ్ కానీ, ఎక్కువ ప్రైజులు ఇవ్వటం కానీ అన్నిటి మీద డిస్కషన్ జరిగింది. నాకు తెలిసి బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ అన్నీ చెప్పాం, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి చెప్తారు. 2 ఏళ్ల క్రితం నుంచి నేను పోరాటం చేస్తున్నాను. టికెట్ రేటు కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది. అవన్నీ తగ్గాలి, డెఫినెట్గా తగ్గాలి. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నా, ప్రతి వారం వెళ్ళేవాడిని. నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడను. అది అంత రేటు ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నాను. సో అవన్నీ తగ్గాలి. ఎండ్ ఐబొమ్మ అతన్ని పట్టుకున్నారు, ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అది ఆపితే అప్పుడు చెట్టు. ఇండస్ట్రీ సైడ్ మా అభిప్రాయాలని చెప్పమన్నారు అన్ని డిపార్ట్మెంట్లు. థియేటర్ సైడు, డిస్ట్రిబ్యూటర్ సైడు, మేకర్ సైడు, ప్రొడ్యూసర్ సైడు, అన్ని సైడ్లు మాట్లాడారు. బాగా నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫెంటాస్టిక్ అయిన జీవో వస్తుంది. పెద్ద సినిమాకి రేటు కొంచెం పెరగాలి, అలా అని చెప్పి ఆడియన్స్ సినిమా థియేటర్కి రాకుండా చేయకూడదు. ఈ తెలుగు సినిమా ప్రపంచానికంతా వెళ్ళింది, ఎలా బాహుబలి వల్ల వెళ్ళింది అనుకుందాం. దానివల్ల మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది మనకి. అలా పెట్టాలంటే అంత పెట్టుబడి పెట్టాలి, దాన్ని సేవ్ చేయాలి. తెలుగు సినిమా ప్రపంచానికి వెళ్ళేంత బడ్జెట్ పెట్టగలిగే లెవెల్ అది సేవ్ చేయాలి, ఆడియన్స్ థియేటర్కి వచ్చేటట్టు చేయాలి. ఆ రెండు కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు, సినిమా సూపర్ హిట్ అవ్వాలి, కలెక్షన్ రావాలి, పేదోడు సినిమా చూడగలగాలి. ఇవన్నీ ఆస్పెక్ట్స్ పెట్టుకుని రెడీ చేసాం. ఇది ఏంటంటే బేసిక్గా ఇది గవర్నమెంట్ పద్ధతి కాదండి, అసలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారం కాదు, ఇది ప్రైవేట్ వ్యాపారం. దాంట్లో గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తే దాన్ని కొంచెం కంట్రోల్ తేవచ్చు. అది వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద మీటింగ్ విత్ ఏపీ గవర్నమెంట్.